అందరికి నమస్తే, నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న. సో బోర్డు అయితే చూసిరు కదా, సాయి ప్రభు కాలనీ బడంగపేట అనమాట. సో సాయి ప్రభు కాలనీ, సో ఇక్కడ నుంచి మీ అందరికి ఒక రోడ్ చూపిస్తా. ఈ రోడ్ ఏంటంటే ఈ బడంగపేట నుంచి షార్ట్ కట్లో ఆదిబట్ల నాదర్గూలు వెళ్ళే ప్రధాన రహదారి. సో యాక్చువల్గా చూసినట్టయితే ఇంతకు ముందుకి రోడ్ చాలా పెద్దగా ఉండే, బట్ కాలనీని అభివృద్ధిలో భాగంగా మరి సెకండ్ టైం వేసినటువంటి రోడ్డు దీన్ని ఎంత చిన్నగా వేసారంటే ఒక వెహికల్ పోతే మళ్ళీ ఇంకొక వెహికల్ రాని పరిస్థితి. సో ఇప్పుడు మనం ఎంట్రీ అవుతున్నాం. సో ఇక్కడ చూడొచ్చి మూల మీద ఏదైతే షట్టర్లు వేసిరో గతంలో కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేసిరు, బట్ మనం వాటిని కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపడం జరిగింది. సో ముందుకెళ్ళి మరి రోడ్ పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాం. సో చూడవచ్చు, ఇది ఇంటర్ కలెక్షన్ రోడ్. అంటే బడంగపేట గ్రామానికి వెళ్లకుండా మరి లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా వెహికల్స్ రోజుకి లక్షలాది వెహికల్స్ ఈ రోడ్ నుంచి వెళ్తుంటాయి. బట్ ఈ ఒక్క వర్షం వచ్చిందంటే చాలు ఈ రోడ్ ఎప్పటికప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకు డ్యామేజ్ అవుతుందంటే టోటల్గా పై కాలనీలో నుంచి ఉన్నటువంటి వర్షపు నీరు అన్నీ కూడా మరి ఈ రోడ్ ద్వారానే వస్తాయి. బట్ రీసెంట్గా ఒక పైప్ లైన్, అంటే ఒక డ్రైనేజ్ టైప్ వేసి లోపల నుంచి వెళ్ళే విధంగా చేయడం జరిగింది. అయినా కూడా పైనుంచి వర్షం నీరు మాత్రం ఫుల్గానే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏదేమైనా కూడా కాలనీకి సంబంధించినటువంటి రోడ్ని ఇరుపక్కల అటు ఇటు బాగా కూడా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. సో ఇంత పెద్ద రోడ్డు మరి షార్ట్ కట్గా వెళ్ళాలంటే ఎంత బాగా ఓపెన్ ఉంటే అంత బాగుంటుంది. సో మీకు చూపిస్తాను, చూడొచ్చు. మరి మొత్తం కూడా గుంతలమయం, కనీసం వాహనాలు పోలేని పరిస్థితి. సో చూడొచ్చు, ఇది రోమా ఎన్క్లేవ్ 2 అనమాట. ఇక్కడ నుంచి ప్రధానంగా ఈ రహదారి నుంచి వెళ్ళాలంటే నెత్తి పట్టుకోవాల్సిందే. ఎందుకంటే డ్రైనేజ్ కోసం ఈ రోడ్ని తవ్విరు. ఈ డ్రైనేజ్ కోసం తవ్వి మరి ఈ రోడ్ని మొత్తము అలాగే ఇడిచిపెట్టడం జరిగింది. ఎంత నరకం అంటే రోజు ఈ రోడ్డు గుండా పోయి రావాలి అంటే మరి నెక్స్ట్ డే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ కావాలి. ఎందుకంటే నడుముల నొప్పి రావడం ఖాయం. మరి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో మరి ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకుందో అర్థం కాని పరిస్థితి. మొత్తం గుంతలమయం రోడ్డు చూడొచ్చు. ఎమర్జెన్సీ ఎవరికైనా ఏమన్నా అయితే మరి అర్జెంటుగా ఒక అంబులెన్స్ రావాలంటే కూడా రాలేని పరిస్థితి. సో ఇటు రైట్ సైడ్ చూసినట్టయితే బీరప్ప కాలనీ అనమాట. మరి ఈ బీరప్ప కాలనీ వాసులకైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్న ఒక్కసారి వచ్చి మా కాలనీకి సంబంధించి వీడియో తీయనని అన్న అని చెప్పేసి ఎన్నో కామెంట్లు పెట్టడం జరిగింది. సో అందు గురించి ఈరోజు ఏ విధంగా ఉంది రోడ్ అని క్లియర్గా మీకు విజువల్లో తీస్తూ మరి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ వస్తుంది అనమాట. సో ఆ రహదారికి వెళ్ళడానికంటే ముందు రోడ్ని చూసుకున్నట్టయితే సో కాలనీకి సంబంధించి అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ ఉందో ఆ ఈస్ట్ ఫేస్ కాలనీకి సంబంధించి ఇక్కడ ఎవరికి కూడా డోర్స్ ఈ వైపు లేవు. అయినా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మరి ఈ విధంగా మరి రోడ్లను సైతం కబ్జా చేసి మరి ఈజీగా చూడొచ్చు. ఈ రోడ్డు పరిస్థితి చూడండి, ఈ విధంగా ఉంటే ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు. గత 10 ఏళ్ళ సంధి ఇదే నరకం, 10 సంవత్సరాల నుంచి ఇదే నరకం. మరి ఎక్కడ పల్లెటూర్లలోకి వెళ్తే ఏ విధంగా ఉంటాయి రోడ్లు, మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఇక్కడ నుంచి చూడొచ్చు ఎంత దరిద్రంగా ఉందంటే అసలు అభివృద్ధి చేశారంటే ఏం అభివృద్ధి చేశారో అసలు చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో మరి కార్పొరేటరు మరి ఏం చేసిండో అర్థం కాని పరిస్థితి. మారుతి నగర్ కాలనీకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇదే. మరి ఇంకొకటి మీరు ముందు చూడొచ్చు, ఏదైతే బిల్డింగ్స్ ఏదైతే నిర్మాణం జరిగిందో మొత్తం కూడా క్లియర్గా చూడొచ్చు. వాళ్ళు వేసుకున్నటువంటి ఫుట్పాత్, అంటే స్టెప్స్ ఏదైతే ఉందో మొత్తము రోడ్లోకి కబ్జా చేసి నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే కావచ్చు, కాలనీ వాసులే కావచ్చు, ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకొని పరిస్థితిలో టౌన్ ప్లానింగ్ అధికారులు. ఎందుకంటే నిర్మాణం చేసేటప్పుడు మీరు రోడ్ని ఎన్క్రోచ్ చేసి కడుతున్నారంటే కొందరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినా కూడా నామమాత్రం
మాత్రపు ఏదో నోటీస్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళతో సెటిల్మెంట్ అనమాట, హ్యాపీగా సెటిల్మెంట్ చేసేసుకొని మరి ఆ కన్స్ట్రక్షన్ని ఆపలేని పరిస్థితిలో టౌన్ ప్లానింగ్ మరియు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సో ఇక్కడ చూడొచ్చు ఏదైతే నిర్మించినటువంటి ఈ యొక్క బిల్డింగ్స్ అన్నిటికి కూడా ఈ ఫేసింగ్లో వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు, ఎందుకంటే ఈ కాలనీకి ఈ రోడ్డుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ కాలనీకి సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఫేసింగ్ అట్టే ఉండాలి. అయినా కూడా మరి రోడ్డుని కబ్జా చేసి ఈ విధంగా మరి అరుగులు అంటే ఇక్కడ చూడొచ్చు మొత్తం అరుగులు కూడా రోడ్లకు వేసేసి ఈ విధంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకొకటి ముందు చూడొచ్చు మీకు కనిపిస్తున్నటువంటి స్కూల్స్ బీబీ స్కూల్ ఇది వచ్చేసి స్కూల్కి ఎలాంటి పర్మిషన్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, టోటల్గా మరి స్కూల్ నిర్మించారు, హ్యాపీగా ఓపెన్ చేసేసి స్కూల్ని నడిపిస్తారు. మరి ఇంకొక స్కూల్ పక్కకి ఇంకో స్కూల్ ద ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఇది సెల్లార్, లోపల సెల్లార్ ఉంటుంది, ఆ సెల్లార్లోనే ప్లే గ్రౌండ్, ఆ సెల్లార్లోనే స్టడీ. మరి దీని పక్కకే వైన్స్, అసలు చెప్పుకుంటే సిగ్గి చోటు, మరి ఈ పక్కకు వైన్స్ పెట్టుకొని ఈ స్కూల్కి ఎలా పర్మిషన్ ఇచ్చారో అర్థం కాలేని పరిస్థితి. మరి వైన్స్ పక్కకు కూడా మరి ఇలాంటి చక్కగా పిల్లలకు చదువు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే రియల్గా తెలంగాణ ప్రభుత్వానికే కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికే కావచ్చు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇదే అనమాట ఈ పక్కకున్నటువంటిది వైన్స్ పక్కకే స్కూలు. మరి చూడొచ్చు మున్సిపల్ కార్పొరేషన్ కానుకొని ఏ విధంగా చెత్త చెదారం కుప్పలుగా ఉన్నదో ఒక్కసారి చూడండి. చెత్త చెదారం ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూడండి. ఇది మన బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ దుస్థితి. మరి కార్పొరేషన్ ఆఫీస్ ఏమన్నా దూరంగా ఉందంటే మరి ఇక్కడ చూడొచ్చు. మరి ఇంకొక షెడ్ తిరుమల ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఇది కూడా మొత్తం రోడ్లకు నిర్మించారు. అసలు టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే సిగ్గుచేటు నిజంగా కూడా చెప్తున్నా. సో చూడొచ్చు ఈ లెఫ్ట్లో కానొస్తున్నది మనకు బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్. సో క్లియర్గా కానొస్తుంది కదా, మనకు కానొస్తున్నది బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అన్నమాట. ఇది మరి ఇంత దగ్గర ఉన్నటువంటి మరి బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి ఈ విధంగా మరి అక్రమంగా నిర్మించి రోడ్లపైకి మరి మెట్లు కట్టడం కావచ్చు, అక్రమంగా మరి ఇల్లీగల్ పర్మిషన్స్ కావచ్చు, ఇంత చేస్తున్నా కూడా మరి బడంగపేట కమిషనర్ ఎందుకు స్పందిస్తలేదో అర్థం కాని విషయం. మరి ఈ వీడియో చూసినటువంటి డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షక దేవులు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన సందేశాన్ని తెలియజేయండి. ఉంటామలా మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.